మీరు ఈ రోజుల్లో అని మరీ నొక్కి ఒక్కాడిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా కష్టమైనటువంటి విషయం. చాలా తక్కువ అంటే అంతో చాలా లిమిటెడ్ క్వాంటిటీ అలాంటి ఫ్లాట్స్ మనకి అవుట్స్కట్స్ దొరుకుతున్నాయి. ఏవైతే పాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కట్టారు కొన్ని బిల్డింగ్స్, అవన్నీ కూడా 1 BHK 2 BHKవి, కొన్ని అన్న అవుట్ రేట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో, మిగతావన్నీ ఈ విధంగా మీరు చెప్పిన 18 to 20 lakhs మధ్యన ఇలాంటివి వాళ్ళు ప్లాన్ చేసి మన వాళ్ళందరికీ కూడా ఓపెన్ అప్లికేషన్స్ అడిగి, మరి పాతకాలంలో మీకు తెలియకపోయిండొచ్చు, పాతకాలంలో కుక్కటపల్లి హౌసింగ్ బోర్డు కానీ, లేకపోతే మన NGO కాలనీ కానీ, మౌలాలీలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ, ఈ బాగ్లింగంపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ, ఇవన్నీ కూడా ఆ విధంగా ఆక్షన్స్ జరిగేవి అనమాట. ఆ విధంగా అంటే బిట్స్ కాన్ఫర్ చేసేవాళ్ళు, లాటరీలో వచ్చేది, లాటరీలో వచ్చిన వాళ్ళకి అవి అలాట్ అయ్యేవి. అవన్నీ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము, లేకపోతే బ్యాంకులు టైఅప్ చేసి బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము, ఇలాగా రకరకాలైనటువంటి స్కీమ్లలో ఆ రోజుల్లో హౌసింగ్ బోర్డు చాలా యాక్టివ్గా ఉండేది. అర్థమైందండి. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక అదే తరహా, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే తరహాలో 18 to 20 lakhsలో 550 SFT. మరి అలా అని చెప్పి 1000 SFT రాదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది కదా. కన్స్ట్రక్షన్ కాస్ట్ సుమారుగా ఇవాళ ఎంత ఉంటుంది మీ ఉద్దేశంలో చెప్పండి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ స్క్వేర్